శరత్చంద్ర ఫ్యామిలీ మొత్తం ఇక శరత్చంద్ర దగ్గర వచ్చి నిలబడి ఉంటారు. శరత్చంద్ర కోమాలో ఉంటాడు. ఇక శరత్చంద్ర పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చి శరత్చంద్ర దగ్గర నిల్చొని ఉంటారు. అప్పుడే అపూర్వ చాలా ప్రేమ చూపిస్తున్నట్లు కుంకుమ బొట్టు తీసుకొచ్చి శరత్చంద్ర ముఖంపై పెడుతూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే బావా అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న అందరూ కూడా అల్లుడు గారికి బర్త్డే విషెస్ చెప్పారు. ఒక్క భూమి తప్ప. ప్రేమ మాటలో చూపించడం కాదు అని గోరింటకు సుజాత చెప్తూ ఉంటుంది. ప్రేమ మనసులో నుంచి తన్నుకు రావాలి అని భూమి అక్కడికి వస్తుంది. నాన్న కోసం నేను అర్చన చేపించుకొని వచ్చాను. గుడి నుండి వస్తున్నాను అని భూమి అంటుంది. భూమి కూడా కుంకుమ బొట్టు తీసుకొచ్చి శరత్చంద్ర నుదిటిపై పెడుతూ హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా నేను మీకు ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను నాన్న అని షర్టును బయటకు తీస్తుంది. భూమి చేతిలో ఉన్న షర్టుని అందరూ కూడా చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే చరణ్ ఇక అదేంటి భూమి, ఇలాంటి ప్యాటర్న్ మామయ్య వేసుకోరు కదా, ఇలాంటి షర్టును తీసుకొచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు. అయ్యయ్యో, ఇది నేను గగన్ గారి కోసం తీసుకున్నాను. నాన్న కోసం నేను వేరే షర్ట్ తీసుకున్నాను. అది మారిపోయినట్లుంది అని ఇంతకుముందు షాపింగ్ దగ్గర గగన్ గారు ఇదిగోండి ఇది నేను మీకు ఇస్తున్నాను అని భూమి ఒక షర్ట్ ఉన్న ప్యాకెట్ని గగన్ చేతిలో పెట్టుంటుంది. అవి రెండు మారిపోయి ఉంటాయి. గగన్కి ఇవ్వాల్సిన షర్ట్ని భూమి చేతితో పట్టుకొని స్వచ్ఛంద కోసం తెస్తుంది. అయ్యయ్యో, ఎలా మారిపోయాయేంటి అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. అసలే బావకి మా నాన్న అంటే అస్సలు ఇష్టం ఉండదు, మండిపడుతూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు నాన్న వేసుకునే ప్యాటర్న్లో నువ్వు బావకి డ్రెస్ సెలెక్ట్ చేసావని బావకి తెలిసిందే అనుకో. ఇప్పుడు బావ ఆ షర్ట్ని ఓపెన్ చేసి చూశాడే అనుకో, అప్పుడు నీకుంటుంది అని నక్షత్ర అయితే భూమికి చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ ఆ షర్టుని మొత్తాన్ని కూడా బయటకు తీస్తాడు. ఏంటి శరత్చంద్ర వేసుకునే ఇలాంటి ప్యాటర్న్లో నాకు భూమి సెలెక్ట్ చేస్తుందా అని దాన్ని పక్కన పడేస్తాడు. కోపంగా కూర్చొని ఉంటాడు.